హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మార్కెట్లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్. ఈ వారం మేకలు వచ్చేసి పెద్దగా సేల్స్ ఏం జరిగినట్లుగా లేదు. అక్కడ ఒక కట్ట ఉంది కదండి, ఆ కట్ట మాత్రం సేల్స్ జరిగినట్లు అనిపిస్తుంది నాకు. చూద్దాము. బేరాలు కూడా ఏం జరగట్లేదు, ఖాళీగా ఉంది మార్కెట్. అందరూ కూడా అలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారనమాట. మార్కెట్ ఇవాళ అయితే పెద్దగా ఏం లేదు. పోయిన వారం బాగా రేట్లు ఎక్కువగా చెప్పారు కదా, అందుకనే మార్కెట్ ఏం జరగలేదు. ఈ వారం చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. బుడ్డ పిల్ల ఉంది చూడండి, ఆ బుడ్డ ఈ పిల్ల వచ్చేసి 1300కి అడిగారు. 1500 చెప్తే 1300కి అడిగారు. ఎన్ని మేకలు ఉంటాయి ఇవి? 25 మేకలు. 1200కి తీసుకుపోయారు ఆ పిల్లని. 1200. ఇవి వచ్చేసి 25 మేకలు. 20 పిల్లలు ఎన్ని ఉంటాయి? 10 పిల్లలు. 25 మేకలకు వచ్చేసి 10 పిల్లలు ఉన్నాయంట. సూడు మేకలు కూడా ఉన్నాయి. ఇది నిండు సూడు మేక అండి. ఎంత రేటు చెప్పారండి? 35,000. 35,000 చెప్పారండి. అడిగారా ఎవరైనా? 26, 27కి అడిగి అట్లా ఆగిపోయారంట. 35,000 అయితే రేట్ చెప్పారు. ఇలా పెద్ద కట్టల వరకే చూపిస్తున్నానండి. విడివిడిగా పెట్టినవి మట్టికి చూపించట్లేను. విడిగా 1, 2 పెట్టారు, అవి మాత్రం చూపించట్లే. ఈ కట్టలో మట్టికి పిల్లలు చాలా ఉన్నాయి. ఈ సైజులు మొత్తం కూడా. ఈ కట్ట మీదేనా? ఎన్ని మేకలు ఉంటాయి? 40. పిల్లలు 25. 40 మేకలకు వచ్చేసి 25 పిల్లలు ఉన్నాయంట. సూడు మేకలు ఉన్నాయా ఇందులో? నిండు సూడులు ఎన్ని ఉంటాయి? 20 నిండు సూడు మేకలు ఉన్నాయంట. మిగిలిన ఏమో మామూలు లేత సూడులు అని చెప్తున్నారు. ఎంత రేట్ చెప్పారు? జత 40,000 రేటు చెప్తున్నారు. ఇవి పిల్లలు బాగా ఉన్నాయండి. పిల్లలు చాలా ఉన్నాయి ఈ సైజులు. ఇంకా పెద్ద సైజులు కూడా ఉన్నాయి కదా, అటు చూపించిన. ఇవి వచ్చేసి చిన్న సైజుల కాడ నుంచి పెద్ద సైజుల వరకు పిల్లలు బాగున్నాయి. నిండు చూడు మేకలే 10 ఉన్నాయంట. అందుకే రేట్ 40,000 చెప్పడం. ఇవి 20 మేకలంట. పిల్లలు అయితే 3 ఉన్నాయండి. మొత్తం కూడా చూడు మేకలే. మొత్తం కూడా సేల్స్ జరిగిపోయింది. ఎంత బాబా? బాబాయ్ కొన్నదా బాబాయ్? ఎంత? 31,000 అంట. ఆ బాబాయ్ కొన్నారు. 31,000కి సేల్స్ జరిగిపోయింది. ఇక్కడ వచ్చేసి రెండు పిల్లలు పెట్టే మేకలు 2 ఉన్నాయండి. దానికి 2, దీనికి 2. ఎంత చెప్పావు తమ్ముడు? ఇవి 2 46,000. 2 వచ్చేసి 46,000. 2 మేకలు, 4 పిల్లలు. బేరానికి వచ్చిన పిల్లలు అవి. మళ్ళీ సూడి అట్టుంది మేకలు. ఈ మేక సూడిదే, అదైతే ఉత్త మేక అంట. ఈ అబ్బాయి తీసుకొచ్చినట్టుండగా మేకలు. ఇంకో ఇక్కడ వచ్చేసి 28 మేకలు ఉన్నాయి. మొత్తం కూడా సూడియేనా? మొత్తం సూడి ఉన్నాయి, ఉత్త మేకలు కూడా ఉన్నాయండి ఇందులో. ఎంత రేట్ చెప్పావు నువ్వు? 28,000 చెప్పారు. జత 28,000 చెప్పారంట. పిల్లలు అయితే వేటికి కూడా లేవు. వాళ్ళు ఎంతకు అడిగారు? 22, 23కి అయితే అడుగుతున్నారంట. అడగడం ఇంకా అది కాలేదు. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. ఈ కట్ట ఎన్ని మేకలు ఉన్నాయి? 30 పిల్లలు. 30 మేకలకి 15 పిల్లలు వచ్చాయి. ఇవి ఎంత రేట్ చెప్పారు? 24,500. అడిగారా ఎవరైనా? ఎంతకు అడిగారు? 20,000కి అడిగారంట. 21కి అడుగుతున్నారా ఇప్పుడు? 20 అడిగి మళ్ళీ 21కి వచ్చారంట. బేరాలు అయితే ఏం లేవు. ఒక్కటే కట్ట సేల్స్ జరిగిపోయింది. ఇక్కడ మీ ఇవి ఈ మేకలోళ్ళు లేరు. ఈ మేకలోళ్ళు అయితే పడుకోబెట్టారు, ఇటు వెళ్ళారు. మరి ఇక్కడ ఉన్నాయి మేకలు. ఈ మేకలు చూద్దాం. ఇది సేల్స్ బేరం జరుగుతుంది. 13 మేకలు అమ్మారా? మేకలు ఏమైనా అమ్మలేదా? ఎంత చెప్తున్నారు బాబాయ్ ఇవి?
ఎంత చెప్పారు జత? జత రేట్ ఎంత చెప్పారు? ఆయన ఏదో బేరంలో ఉండడం అయితే 13 మేకలు ఉన్నాయంటే ఏమీ సేల్ జరగలేదు. అందరూ కూడా ఏం సేల్స్ జరగలేదని చెప్తున్నారు. అక్కడ ఒక్కటే కట్ట ఉందండి, ఆ కట్ట అడిగేసి సేల్స్ అయితే ఏం జరగట్లేదు, బేరాలు జరగట్లేదు కాబట్టి పెద్దగా వీడియో తీద్దామన్నా కూడా ఏం లేదు, అందరూ ఖాళీగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఏనా మేకలు, ఎన్ని మేకలు ఉంటాయండి? 50. పిల్లలు 5, 7, 50 మేకలకు వచ్చేసి 7 పిల్లలు అంట. జత ఏ రేట్ చెప్పారండి? 35,500. 35,500 రేట్ చెప్పారు. ఇవి చెప్పడం చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. ఈ కట్ట అయితే చాలా ఎక్కువ రేట్, ఎందుకంటే పిల్లలు కూడా 7 పిల్లలే ఉన్నాయి 50 మేకలకి, అందుకే రేట్ ఎక్కువ కదండి. మార్కెట్లో అయితే ఏమీ సేల్స్ జరగలేదు మేకలు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.